బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు జిల్లా సర్వసభ్య ప్రత్యేక సమావేశం జరగనుంది. ప్రత్యేక సమావేశంలోనే చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలకు ఖాళీగా ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 48 జెడ్పీటీసీ స్థానాలకు గాను 50%కు పైగా సభ్యుల మద్దతు ఉన్నవారి జెడ్పీ చైర్మన్గా ఎన్నికవుతారు. చైర్మన్ ఎన్నికైన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా జెడ్పీ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. జెడ్పీటీసీ సభ్యులను వైసీపీ నేతలు కడపకు తరలించారు. రాత్రి ఒక ప్రైవేటు హోటల్లో బస చేయగా ఇవాళ నేరుగా జెడ్పీ మీటింగ్ హాల్కు జెడ్పీటీసీ సభ్యులు వెళ్లనున్నారు. కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు జిల్లా సర్వసభ్య ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ అందిస్తారు. సుదర్శన్, జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేడు జరగబోతుంది. ఉదయం 10 గంటలకు జెడ్పీటీసీలు అందరూ సమావేశంలో పాల్గొనబోతున్నారు. 11 గంటలకు కలెక్టర్ ఎన్నికల అధికారిగా ప్రొసీడింగ్స్ ఇస్తారు. తర్వాత జెడ్పీ చైర్మన్ ఎన్నుకున్న తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు, జెడ్పీ సీఈఓ అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఇక జెడ్పీ చైర్మన్ కి సంబంధించి వైసీపీకి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి రామగోవిందరెడ్డి ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి కూటమి పార్టీల నుంచి ఎలాంటి పోటీ కానీ ఎలాంటి స్పందన లేదు. అందుకు దానికి తోడుగా వైసీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి జెడ్పీటీసీలు అందరూ కూడా ఆ మెజారిటీకి తగిన విధంగా అంటే 35 మంది వైసీపీతోనే ఉన్నారు. వాళ్ళు నిన్నటి వరకు కూడా క్యాంపులో ఉండి రాత్రి కడపకు చేరుకున్నారు. వాళ్ళు నేరుగా ఇప్పుడు ఒక ప్రైవేట్ హోటల్లో బస్ చేసిన వాళ్ళు ఇప్పుడు 10 గంటలకు నేరుగా జెడ్పీ సమావేశ మందిరానికి వచ్చి పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈ జెడ్పీ చైర్మన్ ఎన్నిక సజావుగానే సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.